ఏదో పెళ్ళో లివింగ్ రిలేషన్ అనుకున్నారు. ఓకే. వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చాయి. మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఏమండి ఆవిడ పెళ్లి చేసుకొని అదే లివింగ్ రిలేషన్ కానీ ఏదైనా ఆవిడ నా దగ్గరికి వచ్చింది కానీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు కదా, ఆవిడ నా ఇంటికి వచ్చినప్పుడు నా మాట కదా వినాలి అన్నాడు. అంటే నేనేమన్నానంటే అది ఒక యాంగిల్, ఆవిడ నీ ఇంటికి వచ్చింది కాబట్టి నీకు లోబడి ఉండాలనేది నీ వాదన. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు కావాలని నీ కోసమని తన తల్లిదండ్రులను వదిలి, తన అక్క చెల్లెళ్ళని వదిలి, తన బంధుమిత్రులను వదిలి, తనకి తెలిసిన సొసైటీని వదిలి కేవలం నీ చిటికిన వేలు పెట్టుకొని నీ కోసం వచ్చింది. ఇంతమందిని వదిలిపెట్టుకొని నా కోసం వచ్చిందని నువ్వు ఎందుకు ఆలోచించవు? నా ఇంటికి వచ్చింది కాబట్టి నా మాట వినాలి, నా మాట వినాలని ఈ మేలిగో ఎందుకు? ఇన్ని వదులుకొని నీ దగ్గరికి వచ్చిందని భావనతో ఒక్కసారి చూడు, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. అంచేత ఏదైనా మనం చూసే విధానంలో ఉంటుంది. ఇప్పటికీ ఈ లివింగ్ రిలేషన్ పట్ల సోషల్ స్టిగ్మా చాలా ఉంది. అయితే ఇలా ఆస్తులు అడిగేవాళ్ళు ఉన్నారు, కోట్లు అడిగేవాళ్ళు ఉన్నారు, ఇల్లు రాసి అడిగేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో నేను ఎంత మాత్రం కల్పించుకోను. ఓకే. అలా ఉండడం వల్ల వాళ్ళకి ఇప్పటికీ పెళ్ళిళ్ళు కావటాల. నేను అది కూడా చెప్తున్నా. ఎవరు రాసిస్తారంటే 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు రాసి అంటే ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా, సహజం అది. నీకు కావాలంటే ఏదో నా భుక్తి కోసం ఏదైనా అడుగు, 5 లక్షలు 10 లక్షలు డిపాజిట్ చేయమను. ఆ డిపాజిట్ దగ్గర కూడా సమస్యలు వస్తాయండి. ఆవిడ పేరు మీద వేస్తే ఇప్పుడే 10 లక్షలు పుచ్చుకు పారిపోతాయి ఆవిడ. మరి అదే ఉంది కదా, డౌట్ ఉంది కదా. పోనీ జాయింట్లో వెయ్యా, జాయింట్లో వేసానండి, 5-6 సర్వైవర్ కింద అది డిపాజిట్ వస్తుంది అనగానే ఈయన 1 గంట ముందు బ్యాంక్ వెళ్ళి తీసేసుకుంటే 5-6 సర్వైవర్ అంటారు కదా. ఈయన నాకంటే ముందు వెళ్ళి తీసేసుకోవచ్చు కదా, అది ఆవిడ డౌట్. అవును. మనిషిని నమ్మకపోతే ఏమి